ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు, యథావిధిగానే ఉంటుంది. వ్యాపారం అటు ముందుకు వెళ్ళక ఇటు వెనక్కి లాగా మధ్యస్థానంగా ఉంటుంది, యథావిధిగానే నడుస్తుంది. ఇబ్బంది లేని వాతావరణం అయితే ఉంటుంది. కాబట్టి వ్యాపార అభివృద్ధి చేసే వాళ్ళకి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొంచెం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని ఉన్నట్లుగానే నడిపించండి, తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల ఏ పని చేసినా కొంచెం నిదానంగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, తద్వారా మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటే మీరు ఒక ఆలోచన విధానంతో ఏం చేయాలన్నా ఒక ఆలోచన శక్తితోటి ముందుకెళ్తారు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకరి మాట కాకుండా మీకు మీరుగా ఆలోచించి ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలు ఏమీ ఉండవు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇల్లు నిర్మాణం కోసం లేదా సొంత ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఈ వారం వీళ్ళకు ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ వారంలో శుక్రవారం నాడు సాయంత్రం సంధ్య వేళలో 6-7 మధ్యలో ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. మార్గశిర మాసంలో ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు సాయంత్రం పూట 6-7 మధ్యలో లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులు రెండు కలిపి దీపారాధన చేయండి. ఎందుకంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎంతో మనకు ముఖ్యం. కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణని ఎంతగా ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది. సాయంత్రం పూట కుదిరితే లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పఠించండి. కుబేర కుంకుమతో లేదా ఆరావెల్ కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దానివల్ల ఏదైతే కోరుకుంటారో ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ, అన్ని రాశుల వారు, ఈ మకర రాశి వారు ఒకరే కాకుండా ప్రతి రాశి వారు ప్రతి రోజు చేయొచ్చు. లేదా ముఖ్యంగా మంగళవారం, ఆదివారం నాడు సాయంత్రం సంధ్య వేళలో 6-7 మధ్యలో ఈ లక్ష్మీనారాయణ ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. అష్టమూలిక తైలం లేదా నెయ్యితోటి దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారి అనుగ్రహం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టుగా ఏదైతే కోరుకుంటారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఆశీర్వదిస్తాడని మన నమ్మకం. అంతే. ఇది చిన్న రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ చేసి చూడండి. అలా దండం పెట్టుకొని ఆ పరమేశ్వర ధ్యానం, ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే వీసా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుంటుంది. ఇండియాలో మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, అప్లై చేసిన వాళ్ళకి, ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళకి మంచి సీటు లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వైద్య వృత్తి పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, మెకానికల్ పరంగా ఈ 3 రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కాబట్టి ధైర్యంగా మీ పని మీరు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.